Hi everyone, welcome back to English with Jelly Sir. So today we're going to discuss 10th video of rapid revision. So in this video we're going to discuss clauses. So we know that we have three types of clauses: noun clause, adjective clause, and adverb clause. సో ఇది కూడా మనకి క్లాజెస్ అనేది కూడా టెట్లోని సబ్జెక్ట్ కాబట్టి అంటే సిలబస్లో ఉంది కాబట్టి దీని నుంచి కూడా మనం ఒక మార్క్ని 1 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకోసమే ఆ క్లాజెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, రైట్? సో ఏ వర్డ్స్ అనేవి ఏ క్లాజెస్ ని ఇండికేట్ చేస్తాయి అనేది మనం అంటే ఎంసీక్యూస్ ద్వారా 15 ఎంసీక్యూస్ తీసుకోవడం జరిగింది. ఇందులో మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది నేర్చుకుంటాం, రైట్? సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, హీ నోస్ దట్ షీ ఈజ్ హానెస్ట్. ఏమన్నాడు ఇక్కడ? హీ నోస్ దట్ షీ ఈజ్ హానెస్ట్. దట్ అనే వర్డ్ ఇచ్చాడు, రైట్? వాట్ కైండ్ ఆఫ్ క్లాజ్ ఇట్ ఈస్ మనం తెలుసుకోవాలి, రైట్? సో దాట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ సీ ద సెంటెన్స్. హీ అనేది సబ్జెక్ట్, నోస్ అనేది వర్బ్. సో నోస్ వర్బ్ తర్వాత ఏమొచ్చింది? దట్ అనేది ఆబ్జెక్టివ్ ప్లేస్ లో వచ్చింది, రైట్? ఎక్కడ వచ్చింది? ఆబ్జెక్టివ్ ప్లేస్ లో వచ్చింది. సో రూల్ నెంబర్ 1 ఏంటి? సో సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏది వస్తుంది అంటే నౌన్ క్లాజ్ వస్తుంది. ఏది వస్తుంది? నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది. ఫస్ట్ థింగ్ ఒకటి. సెకండ్ వన్ ఏంటి? ఒకవేళ మనకి ఈ టోటల్ క్లాజ్ ఏదైతే ఉందో, దట్ షీ ఈజ్ ఆనెస్ట్ అనేది క్లాజ్ ఏదైతే ఉందో, ఒకవేళ ఆ క్లాజ్ ని మనం రైట్ ఇట్ అని కానీ, రైట్ ఇట్ వర్డ్ తో కానీ, లేదా ఏదైనా నేమ్ తో, ఎగ్జాంపుల్ హీ నోస్, రైట్ హీ నోస్ ఇట్ అన్నాడు అనుకోండి, రైట్ హీ నోస్ ఇట్ అంటే ఏమవుతుంది ఇక్కడ? దట్ షీ ఈజ్ ఆనెస్ట్ అనే సెంటెన్స్ మొత్తం ఒక వర్డ్ ద్వారా మనం ఇండికేట్ చేయొచ్చు. అలా కాకుండా హీ నోస్ హిమ్ అన్నాం అనుకోండి, అంటే రైట్ అంటే అతడు ఎలాంటి వాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం, రైట్? లేదా హీ నోస్ రైట్ రాహుల్, ఇక్కడ షీ అన్నాడు కాబట్టి హీ నోస్ రమ్య, ఎనీ వర్డ్, రైట్? నౌన్ ఆర్ ప్రనౌన్ అంటే, సో నౌన్ ఆర్ ప్రనౌన్ తో రీప్లేస్ అయింది అనుకోండి, అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే నౌన్ క్లాజ్ అవుతుంది. అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకవేళ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చిన వర్డ్ ఏదైతే ఉంటుందో అది నౌన్ క్లాజ్ ని ఇండికేట్ చేస్తుంది, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటి? ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఆ క్లాజ్ ఏదైతే ఉందో, ఒకవేళ ఒక వర్డ్ తో ఇట్ అనే వర్డ్ కానీ, లేదా ఎనీ అదర్ ప్రనౌన్ తో, నౌన్ తో ఆర్ ప్రనౌన్ తో రైట్ రీప్లేస్ అయినట్టయితే దాన్ని మనం ఏమంటాము అంటే నౌన్ క్లాజ్ అంటాం. సో హియర్ దట్ ఈస్ నౌన్ క్లాజ్. ఏ క్లాజ్ ఇది? నౌన్ క్లాజ్. అండ్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, దిస్ ఈస్ ద బాయ్ హూ వన్ ద ప్రైజ్. ఇక్కడ ఏమంటున్నాడు? దిస్ ఈస్ ద బాయ్. బాయ్, రైట్? బాయ్ అనేది ఏంటి? నౌన్. సో హూ అనే వర్డ్ దేని ఇండికేట్ చేస్తుంది అంటే ఈ నౌన్ ఇండికేట్ చేస్తుంది, అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో నౌన్ ని డిస్క్రైబ్ చేసేది ఏదైనా కూడా ఏమవుతుంది? అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్ క్లాజ్. ఆర్ ఎల్స్ మనం ఇంకో విధంగా కూడా అనొచ్చు. ఏమనొచ్చు? రిలేటివ్ క్లాజ్ అని కూడా అనొచ్చు, రైట్? నౌన్ ను డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏదైనా కూడా హూ కానీ, రైట్ హూస్ కానీ, విచ్ కానీ, హూమ్ కానీ, ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ వర్డ్స్ అన్ని అడ్జెక్టివ్ గా, రైట్ అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తాయి. సో అలాంటప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే అడ్జెక్టివ్ క్లాజ్ అంటాం, రైట్? దిస్ ఈస్ ద బాయ్ హూ వన్ ద ప్రైజ్. అలా కాకుండా మనం ఒకవేళ క్వశ్చన్ అడిగామనుకోండి, విచ్ బాయ్ అంటే, రైట్ విచ్ బాయ్ అంటే ఎవరు అవుతారు ఇక్కడ? ద బాయ్ హూ వన్ ద ప్రైజ్, రైట్? ఆ విధంగా. సో దీన్ని మనం అడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. అండ్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, ఐ విల్ వెయిట్ అంటిల్ హీ కమ్స్, రైట్? ఐ విల్ వెయిట్ సబ్జెక్ట్, ఆక్సిలరీ అండ్ వర్బ్. సో ఇక్కడ ఇది కూడా ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి దీన్ని మనం నౌన్ క్లాస్ అనుకుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్, రైట్? ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది, బట్ అంటిల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఫస్ట్ థింగ్ టైం ని ఇండికేట్ చేస్తుంది. దేన్ని ఇండికేట్ చేస్తుంది? టైం ని ఇండికేట్ చేస్తుంది. ఐ విల్ వెయిట్ అంటే నేను వెయిట్ చేస్తాను ఎప్పటి వరకు? అంటిల్ హీ కమ్స్. అంటిల్ హీ కమ్స్ అంటే అంటిల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? టైం ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ టైం కానీ, లేదా రీజన్ కానీ, లేదా పర్పస్ కానీ, రైట్ లేకుండా, రైట్ కండిషన్ కానీ, రైట్ తెలిపే వాటిని ఏమంటాము అంటే అడ్వర్బ్ క్లాజ్ అంటాం. ఏమంటాము? అడ్వర్బ్ క్లాజ్ అంటాం. ఐ విల్ వెయిట్, నేను వెయిట్ చేస్తాను ఎప్పటి వరకు? అంటిల్ హీ కమ్స్. అంటిల్ హీ కమ్స్ అనేది టైం ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఏ క్లాజ్ అవుతుంది అంటే అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, రైట్? కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, వాట్ హీ సెడ్ ఈస్ ట్రూ. ఇక్కడ మనకి వాట్ అనేది ఏంటి? రైట్ వాట్ హీ సెడ్ ఈస్ ట్రూ. సో ఇక్కడ ఈజ్ అనేది వర్బ్, ట్రూ అనేది రైట్ ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ అవుతుంది, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. సో వాట్ హీ సెడ్ అనేది ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే డిస్కస్ చేసాం ఏంటి? సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, రైట్? సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చేది ఏదైనా కూడా ఏమవుతుంది అంటే
నౌన్ క్లాజ్ అవుతుంది. వాట్ హీ సెడ్ అంటే సో వాట్ హీ సెడ్ అనే వర్డ్ ని మనం ఇంకో విధంగా కూడా రీప్లేస్ చేయొచ్చు. ఏమని హిట్ అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ సెంటెన్స్ మొత్తం ఈ క్లాజ్ మొత్తం ఓన్లీ వన్ వర్డ్ ద్వారా మనం రీప్లేస్ చేయగలిగాం. ఇంకొక కండిషన్ ఇది. రైట్. సబ్జెక్ట్ ప్లేస్ వచ్చిన నౌన్ లేదా ఆ క్లాజ్ ని మనం ఒక వర్డ్ తో ఇండికేట్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాం, నౌన్ క్లాజ్ అంటాం. ఇట్ ఈస్ ట్రూ అనొచ్చు లేదా హిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. రైట్. అంటే ఆ, ఆ విధంగా మనం నౌన్ గాని ప్రొనౌన్ గాని దీన్ని రీప్లేస్ చేయగలిగితే ఆ వర్డ్ ని ఆ క్లాజ్ ని మనం ఏమంటాము అంటే నౌన్ క్లాజ్ అంటాం. ఏ క్లాజ్ అంటామో నౌన్ క్లాజ్. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. షీ లివ్స్ ఇన్ ఏ హౌస్ విచ్ ఈస్ వెరీ ఓల్డ్. రైట్. షీ లివ్స్ సబ్జెక్ట్ వర్బ్ ఇన్ ఏ హౌస్. ఇదంతా ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. బట్ ఇందులో హౌస్ అనేది ఏంటి, నౌన్. హౌస్ అనేది ఏంటి, నౌన్. సో నౌన్ ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. విచ్ ఈస్ వెరీ ఓల్డ్ అంటున్నాడు. ఏమంటున్నాడు, విచ్ ఈస్ వెరీ ఓల్డ్ అంటే హౌస్ అనే నౌన్ ని విచ్ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఏది డిస్క్రైబ్ చేస్తుంది నౌన్ ని అంటే అడ్జెక్టివ్ క్లాజ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. రైట్. అడ్జెక్టివ్ క్లాజ్ అనొచ్చు. షీ లివ్స్ ఇన్ ఏ హౌస్ విచ్ ఈస్ వెరీ ఓల్డ్. ఈ సెంటెన్స్ ఈ క్లాజ్ మొత్తం రైట్ హౌస్ ని మాత్రమే డిస్క్రైబ్ చేస్తుంది. రైట్. అందుకోసం ఇది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. రైట్. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, రిలేటెడ్ టు నౌన్ క్లాజ్. సెకండ్ ఏమో హూ అనేది ఏంటి, అడ్జెక్టివ్ ఆర్ రిలేటివ్ క్లాజ్ అనొచ్చు. అంటిల్ అనేది ఏమవుతుంది, అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. రైట్. ఫోర్త్ వన్ వచ్చేసి నౌన్ క్లాజ్, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. హీ డిడ్ నాట్ కమ్ బికాస్ హీ వాజ్ ఇల్. రైట్. ఇక్కడ బికాస్ అనేది అండర్లైన్ చేయలేదు. రైట్. హీ డిడ్ నాట్ కమ్ బికాస్ హీ వాజ్ ఇల్. సో బికాస్ హీ వాజ్ ఇల్ అనేది ఏంటి ఇక్కడ, ఇది దేన్ని తెలుపుతుంది అంటే రీజన్ ని తెలుపుతుంది. దేన్ని తెలుపుతుంది, రీజన్. ఇప్పుడే డిస్కస్ చేసాం. రీజన్ కానీ టైం కానీ రైట్ పర్పస్ కానీ లేదా కండిషన్ కానీ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది తెలిపే వాటిని ఏమంటాం మనము అంటే అడ్వర్బ్ క్లాజ్ అంటాం. హీ డిడ్ నాట్ కమ్. రైట్. దీన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, వై అనే క్వశ్చన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హీ డిడ్ నాట్ కమ్ లేదా వై హీ డిడ్ నాట్ కమ్ అంటే బికాస్ హీ వాజ్ ఇల్. బికాస్ హీ వాజ్ ఇల్. బికాస్ హీ వాజ్ ఇల్ అనేది ఏం తెలుపుతుంది ఇక్కడ, రీజన్ ని తెలుపుతుంది. సో రీజన్ ని తెలిపేది ఏదైనా కూడా అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. అంటే అడ్వర్బ్ క్లాజ్ ని మనం వై అనే క్వశ్చన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. కమింగ్ టు సెవెంత్ వన్. ఐ నో వేర్ హీ లివ్స్. ఐ నో వేర్ హీ లివ్స్ సబ్జెక్ట్ వర్బ్. సో వేర్ అనేది ఎక్కడ వచ్చింది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. ఎక్కడ వచ్చింది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్లేస్ వచ్చేది ఏంటి, ఒకటి నౌన్ క్లాజ్. అలా కాకుండా ఐ నో ఇట్ అన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ టోటల్ క్లాజ్ కి బదులుగా మనం ఇట్ ద్వారా రీప్లేస్ చేయగలిగాం. ఎగ్జాంపుల్ ఐ నో ఇట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఆ విధంగా కూడా మనం రైట్ నౌన్ క్లాజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ నో ఇట్ అంటే ఐ నో వేర్ హీ లివ్స్ అనొచ్చు. ఐ నో హిస్ ప్లేస్ అన్నాం అనుకోండి, అది కూడా మనం రైట్ ఏమవుతుంది, అది సబ్జెక్ట్ సారీ నౌన్ ఆర్ ప్రొనౌన్ ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి అది నౌన్ క్లాజ్ కిందికి వస్తుంది. రైట్. కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్. ద మ్యాన్ హూ ఇస్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై అంకుల్. రైట్. ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ అంటే ఇక్కడ ద మ్యాన్ ని హూ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. హూ స్టాండింగ్ దేర్ ఈజ్ మై అంకుల్ అనేది హూ అనేది ఏంటి, దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, ద మ్యాన్ అనే నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇదేమవుతుంది, అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. రైట్. కమింగ్ టు నైన్త్ క్వశ్చన్. వి షల్ స్టార్ట్ వెన్ ద రెయిన్ స్టాప్స్. రైట్. వి షల్ స్టార్ట్ వెన్ ద రెయిన్ స్టాప్స్. సో ఇక్కడ మళ్ళీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వి సబ్జెక్ట్ ఆక్సిలరీ వర్బ్ అండ్ వెన్ ద రెయిన్ స్టాప్స్. వెన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే టైం ని ఇండికేట్ చేస్తుంది. దేన్ని, టైం. సో టైం ని ఇండికేట్ చేసేది ఏదైనా ఏమవుతుంది అంటే అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. అంటే మేము బయలుదేరుతాం ఎప్పుడు, వెన్ ద రెయిన్ స్టాప్స్ అంటే ఎప్పుడైతే వర్షం ఆగుతుందో, అంటే ఎప్పుడైతే అనేది టైం ని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. కమింగ్ టు 10th క్వశ్చన్. టెల్ మీ వాట్ యు వాంట్. రైట్. టెల్ మీ వాట్ యు వాంట్ అంటే ఇది ఏమవుతుంది, వర్బ్. రైట్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. టెల్ మీ వాట్ యు వాంట్ అనే విధంగా వస్తుంది. సో ఈ వాట్ అనేది దేన్ని తెలుపుతుంది అంటే రైట్ నౌన్ క్లాజ్ అవుతుంది. ఏమవుతుంది, నౌన్ క్లాజ్. టెల్ మీ వాట్ యు వాంట్. సో ఈ విధంగా అంటే టెల్ అనేది వర్బ్ అయితే వర్బ్ తర్వాత ఏది ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. టెల్ మీ వాట్ యు వాంట్ ఆర్ ఎల్స్ టెల్ మీ ఇట్ అనొచ్చు. టెల్ మీ సంథింగ్ ఏదన్నా రైట్. నౌన్ ఆర్ ప్రొనౌన్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు ఈ వర్డ్ ని, ఇది క్లాజ్ ని మనం. సో అందువల్ల ఇది ఏమవుతుంది, నౌన్ క్లాజ్ అవుతుంది. రైట్. సో కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి బికాజ్ అనేది రీజన్ ని తెలుపుతుంది కాబట్టి వై అనే క్వశ్చన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అది అడ్వర్బ్ క్లాజ్ అయింది.
సో ఇక్కడ ఐ నో వేర్ అనేది దేని రిలేటెడ్ అంటే ఇది అడ్జెక్టివ్ రిలేటెడ్, సారీ నౌన్ రిలేటెడ్. సో నౌన్ క్లాజ్ ఇది, ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. సో ఎయిత్ వన్ అడ్జెక్టివ్ ఇది, ఎందుకంటే మ్యాన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ క్లాజ్. నైన్త్ వన్ వచ్చేసి వెన్ అంటే టైం ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు 10th వన్, సో టెల్ మీ వాట్ యూ వాంట్, ఇక్కడ ఇది నౌన్ క్లాజ్ అవుతుంది, రైట్. అండ్ కమింగ్ టు 11th క్వశ్చన్, దిస్ ఈస్ ద రీజన్ వై హీ ఫెయిల్డ్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. వై వచ్చిందంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా అంటే ఇది రైట్. దిస్ ఈస్ ద రీజన్ అనేది ఏంటిది నౌన్, రైట్. దిస్ ఈస్ ద రీజన్ అనేది ఏమవుతుంది, ఇది నౌన్ అవుతుంది. సో నౌన్ అయినప్పుడు ఏమవుతుంది, రైట్, ఇది వై అనే వర్డ్ నౌన్ ని క్వాలిఫై చేస్తుంది, రైట్. అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో డిస్క్రైబ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఇది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాం అంటే దిస్ ఈస్ ద రీజన్ అన్నాడు కాబట్టి అంటే ఇది రీజన్ ని తెలుపుతుంది కాబట్టి, సో ఇది ఆటోమేటిక్ గా మనం ఏమంటాము అడ్వర్బ్ క్లాజ్ అంటాం. సో ఇట్ ఈస్ నాట్ అడ్వర్బ్ క్లాజ్, ఇది అడ్జెక్టివ్ క్లాజ్. దిస్ ఈస్ ద రీజన్, రైట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంటే ఇది నౌన్. నౌన్ తర్వాత వై వచ్చింది, రైట్. ఈ రీజన్ కి రైట్ నౌన్ ని వై అనేది క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది, రైట్. కమింగ్ టు 12th క్వశ్చన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ అనేది ఏంటి కండిషన్, షరతు. సో కండిషన్ తెలిపేది ఏదైనా కూడా ఆటోమేటిక్ గా అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. సో ఏమవుతుంది కండిషన్ తెలిపేది అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, రైట్. టైం కానీ రీజన్ కానీ పర్పస్ కానీ మేనర్ కానీ కండిషన్ కానీ ఇవన్నిటిని ఏం తెలుపుతుంది అడ్వర్బ్ క్లాజే తెలుపుతుంది, రైట్. ఐ బిలీవ్ దాట్ హీ విల్ పాస్, రైట్. ఇక్కడ ఏమన్నాడు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో దట్ అనేది ఎక్కడ వచ్చింది కంజంక్షన్, రైట్. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. ఐ బిలీవ్ దట్ హీ విల్ పాస్. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది ఏదైనా కూడా ఏమవుతుంది ఆటోమేటిక్ గా, రైట్, అది నౌన్ క్లాజ్ అవుతుంది. ఏమవుతుంది నౌన్ క్లాజ్ లో వస్తుంది. ఐ బిలీవ్ ఇట్ అనొచ్చు, ఐ బిలీవ్ ఇట్ అనొచ్చు. దట్ హీ విల్ పాస్ అనే టోటల్ క్లాజ్ ని మనం ఇట్ ద్వారా కూడా రైట్ రీప్లేస్ చేయొచ్చు. లేదా ఐ బిలీవ్ హిమ్, ఐ బిలీవ్ రాహుల్ అంటే ఆయన ఏం బిలీవ్ చేస్తాడు అంటే అతను పాస్ అవుతాడు అనే ఇండికేషన్ ఆ సెంటెన్స్ ఈ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇస్తుంది అని. సో ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. 14th వన్, ద బుక్ విచ్ యు గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ద బుక్ అనేది ఏంటి నౌన్. సో నౌన్ ఏది డిస్క్రైబ్ చేస్తుంది విచ్ అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది ఆటోమేటిక్ గా అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. నౌన్ ని డిస్క్రైబ్ చేసేది ఏదైనా కూడా ఆటోమేటిక్ గా ఏమవుతుంది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది, రైట్. కమింగ్ టు 15th క్వశ్చన్, హీ ర్యాన్ ఫాస్ట్ సో దట్ హీ మైట్ క్యాచ్ ద బస్. ఇక్కడ ఏమంటున్నాడు హీ ర్యాన్ ఫాస్ట్ సో దట్ హీ మైట్ క్యాచ్ ద బస్. అంటే ఇక్కడ ఏంటి ఎందుకు పరిగెత్తాడు అతడు అంటే బస్ ని క్యాచ్ చేయడానికి. సో దట్ అనేది ఏం తెలుపుతుంది ఇక్కడ అంటే పర్పస్ ని తెలుపుతుంది. దేని తెలుపుతుంది పర్పస్ ని తెలుపుతుంది. హీ ర్యాన్ ఫాస్ట్ చాలా వేగంగా పరిగెత్తాడు. ఏ పర్పస్ లో బస్సుని క్యాచ్ చేయడానికి, రైట్. సో అలాంటప్పుడు ఈ సో దట్ అనేది ఏమవుతుంది అంటే అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఏమవుతుంది సో ఇది ఇక్కడ అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, రైట్. సో మనం ఇక్కడ 11th క్వశ్చన్ చూసినట్టయితే నౌన్ ని రైట్ వై అనే వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాజ్. అండ్ ఇఫ్ అనేది కండిషనల్ కాబట్టి అడ్వర్బ్ క్లాజ్. ఐ బిలీవ్ దట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ అది నౌన్ క్లాజ్ అవుతుంది, రైట్. అండ్ ద బుక్ విచ్ యూ గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే ద బుక్ అనేది నౌన్ అయినప్పుడు విచ్ అనేది దాన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది. అండ్ 15th వన్, హీ ర్యాన్ ఫాస్ట్ సో దట్ అంటే ఇది ఏమవుతుంది రైట్ పర్పస్ ని తెలుపుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇది అడ్వర్బ్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ని రైట్ ఒకవేళ అడ్వర్బ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అంటే రైట్ వేర్ వై అండ్ హౌ వెన్ అనే క్వశ్చన్స్ ని రైట్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, హీ ర్యాన్ ఫాస్ట్ సో దట్ హీ మైట్ క్యాచ్ ద బస్ అన్నాడు. వై హీ ర్యాన్ ఫాస్ట్ అన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ వై హీ ర్యాన్ ఫాస్ట్ అన్నాం అనుకోండి. సో ఎందుకు అది హీ మైట్ క్యాచ్ ద బస్ అది ఆన్సర్ వస్తుంది మనకి, రైట్. అలా కాకుండా రైట్ ద బుక్ విచ్ యూ గివ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. విచ్ బుక్ అంటే విచ్ యూ గివ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ద బుక్ విచ్ యూ గివ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. విచ్ బుక్ అంటే ఏంటి అది ఏదైతే ఇచ్చాడో అదే ఆన్సర్ వస్తుంది, రైట్. ఈ విధంగా మనం నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ క్లాజ్ ని కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు క్వశ్చనింగ్ ద్వారా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాజెస్, రైట్. ఈ క్లాజెస్ ని మళ్ళీ అంటే ఒకవేళ పూర్తిగా అర్థం కానట్టయితే మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నించండి.
సో దీని నుండి కంపల్సరీగా ఒక క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు మంచిగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం.